బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టును తలుపు తట్టారు. ఈ పిటిషన్ పై సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. కేసీఆర్ తరపున ముకుల్ రోహిత్ కి, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లుద్రా, కమిషన్ తరపున గోపాల్ శంకర్ నారాయణలు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి తీరును ఆక్షేపించింది. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అయితే కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. దీంతో కమిషన్ కు కొత్త చైర్మన్ పేరును మధ్యాహ్నం కోర్టుకు వెల్లడిస్తామని ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా తెలిపారు. ఇప్పటికిప్పుడు కమిషన్ చైర్మన్ ను మార్చడం కుదరకపోవడంతో సోమవారానికి వాయిదా పడింది. సోమవారం వరకు కొత్త పేరు చెప్తామని సుప్రీంకు వివరించారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎంక్వైరీ జడ్జి ని మార్చాలంటూ సుప్రీం ఆదేశించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలోని ఒక్కసారిగా యాదాద్రి సంబంధించినటువంటి జిల్లా సంబంధించిన పవర్ ప్లాంట్ సంబంధించి యాదాద్రి పవర్ ప్లాంట్ లో కానీ సంబంధించిన కొనుగోలు, తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్ దానిపై అవినీతి అక్రమాలకు సంబంధించి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్పెషల్ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఒక నివేదిక కూడా సమర్పించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసినట్లయితే కేసీఆర్ నియమించినటువంటి ధర్మాసనాన్ని సంబంధించినటువంటి న్యాయస్థానం వేరే మార్చార్ కోర్టులో కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగినటువంటి సంబంధించిన న్యాయవాది కూడా పూర్తి వివరాలు గత 2 రోజుల్లో వెల్లడిస్తానని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని సిట్టింగ్ చేస్తే న్యాయ విచారణ జరిపించాలని చేసినటువంటి కమిటీని సుప్రీంకోర్టులోని ఒక ఊరట కల్పించేందుకు చేసినటువంటి ప్రయత్నానికి సంబంధించి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ సంబంధించి జడ్జి బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విషయాలను పూర్తిగాను ఏదైతే సంబంధించిన న్యాయవాది ఉంటారో దానికి సంబంధించిన వివరాలను పూర్తిగా సుప్రీంకోర్టుకు నివేదించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ సంబంధించినటువంటి విషయానికి సంబంధించి గడువు ఇవ్వాలని 2 గంటల తర్వాత కూడా సంబంధించినటువంటి నివేదిక సంబంధించిన ఆధారాలను కూడా ఇవ్వాలని కూడా ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించి తరపున న్యాయవాది కూడా గడువు అడిగినట్లు కూడా ఇప్పటికే తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని గత పాలనకు సంబంధించినటువంటి కేసీఆర్ పై జరిగినటువంటి సిట్టింగ్ జడ్జి విచారణపై సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణకు సంబంధించిన విషయాలు. యామిని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.